క్రికెట్లో రికార్డులు, చిరస్మరణీయ విజయాలు, చారిత్రాత్మక ఇన్నింగ్స్లు మాత్రమే కాదు, కొన్ని విషాదాలు కూడా ఉన్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఊహించని విధంగా కొందరు ప్రాణాలు విడవడం బాధాకరమే. ఇప్పటికీ ప్రపంచ క్రికెట్ మరిచిపోలేని విషాదాల్లో ప్రముఖంగా చెప్పుకునేది ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణమే. దేశీయ క్రికెట్ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్లో గాయపడిన ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ 2 రోజులు మృత్యువుతో పోరాడి చివరకు మరణించాడు. అతని మరణం యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో సౌత్ ఆస్ట్రేలియా, న్యూ సౌత్ వేల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో బౌలర్ సీన్ అబాట్ వేసిన బంతి తలకు బలంగా తగలడంతో అక్కడికక్కడే మైదానంలో పడిపోయాడు. సమీపంలో ఉన్న సెయింట్ విన్సెంట్ ఆసుపత్రికి తరలించి చికిత్స కోసం కృత్రిమ కోమాలోకి తీసుకెళ్లిన 2 రోజులు మృత్యువుతో పోరాడి చనిపోయాడు. 25 ఏళ్ల వయసున్న ఫిలిప్ హ్యూస్ తన కెరీర్లో 26 టెస్టులు ఆడిన హ్యూస్ 32.65 సగటుతో 2866 పరుగులు సాధించాడు. వాటిలో 3 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 25 వన్డేల్లో 1100 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 75.09. వన్డేల్లో 2 సెంచరీలు, 4 50లు నమోదు చేశాడు. హ్యూస్ కన్నుమూసి 10 ఏళ్లు పూర్తవుతుండగా అతన్ని గుర్తు చేసుకుంటూ ఆసీస్ క్రికెట్ బోర్డు, ఆ దేశ క్రికెటర్లు నివాళులర్పించారు. భారత్ ఆసీస్ 2వ టెస్టుకు ముందు ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ షర్ట్ స్లీవ్లకు నల్లటి బ్యాండ్లు ధరించారు. ఇదిలా ఉంటే, ఒకవేళ హ్యూస్ కనుక బతికి ఉంటే ఐపీఎల్ వేలంలో అతను కూడా భారీ ధర పలికేవాడని ఇటీవల జస్టిన్ లాంగర్ అంచనా వేశాడు. కేవలం తన డైనమిక్ బ్యాటింగ్ మాత్రమే ఇందుకు కారణం కాదని, అతని ఎనర్జీ కూడా కారణమన్నాడు. ఐపీఎల్ హ్యూస్ ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహించాడు.